జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరుగు ప్రారంభించాలని, అదేవిధంగా కరోనా వ్యాప్తి దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలనేసి డిమాండ్ చేస్తూ నేడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రూపొండ పట్టణంలో సదాశివన్ గారి భవనంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా గత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు డబ్బులుంటే మధ్యాహ్నం పూట బయట తినాల్సి వస్తుంది, లేదంటే అర్ధాకులతో విద్యార్థులు చదవాల్సి వస్తుంది అనేసి అర్ధాకులతో అలమటిస్తా ఉన్నారనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో మరి విద్యార్థులు అనేక పోరాటాలు చేస్తే స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు కళాశాలల్లో తీసుకొని వస్తే దాన్ని ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అర్ధాంతరంగా ఎటువంటి జీవోలు లేకుండా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు ఎత్తివేశారో ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలనేసి ఏఐఎస్ఎఫ్ గా మరి అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలన్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అదే సందర్భంలో నేడు కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు కేవలం అత్యధిక శాతంలో పేద తరగతి, మధ్య తరగతి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే ఎక్కువ శాతంలో ఉంటారు. వారు సుదూర ప్రాంతాల నుంచి రోజు కళాశాలకు రావాలంటే దాదాపు వారు పొద్దున్నే లేస్తే ఉదయాన్నే క్యారీలు కట్టించుకుంటే ఉదయం టిఫిన్ తినడానికి మాత్రమే సరిపోతుంది. మధ్యాహ్నం డబ్బులుంటే తినాలా, లేదంటే అర్ధాకులతో అలమటించాల్సిన పరిస్థితి రోజు విద్యార్థుల్లో చాలా మంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలా. ఈరోజు విద్యకు పెద్దపీట వేస్తామని చెప్తూనే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కడుపులు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని విరమించుకోవాలా. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, విద్యార్థుల యొక్క కడుపును కాల్చే ప్రయత్నం చేయొద్దండి అనేసి ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు కరోనా వ్యాప్తి సందర్భంలో విద్యార్థుల యొక్క అంటే ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, మరి పౌష్టిక ఆహారం ఏదైతే ఉందో సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలా, డ్రై ఫ్రూట్స్ ని మంజూరు చేయాలా, మరి అదేవిధంగా పనులను ఇవ్వాలనేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చేపడతామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.